ఫిడే ఛాంపియన్గా దివ్యా దేశ్ముఖ్ కొత్త చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల దివ్య తొలిసారి మహిళల ప్రపంచ కప్ టైటిల్ కైవసం. తొలి భారత క్రీడాకారిణిగా ఘనత. ఫైనల్లో కోనేరు హంపిపై సంచలన విజయం. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో ఇటు చర్చ. పాక్ అర్థిస్తేనే ఆపరేషన్ ఆపేశాం. 100 మందికి పైగా టెర్రరిస్టులను మట్టుబెట్టాం. పాక్లో టెర్రర్ నర్సరీలను పెగిలించి వేశాం. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. లోక్సభలో చర్చను ప్రారంభించిన మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు అన్న జైశంకర్. చర్చకు శశి థరూర్ దూరం. పహల్గాం ముష్కరుల ఎన్కౌంటర్. అటు వద. పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ ఖతం. ఆపరేషన్ మహదేవ్లో మరో 2 టెర్రరిస్టులు హతం. జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ టైమింగుపై విపక్ష ఎంపీల సందేహాలు. పొద్దున సభలో ప్రశ్నిస్తే మధ్యాహ్నానికి కాల్చేస్తారా అంటూ కాంగ్రెస్ ఎంపీల అనుమానం. బీసీ బిల్లుపై పోరుబాట ఇక ఢిల్లీకి. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో అక్కడే. సీఎంతో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి. జాతీయ స్థాయిలో 100 మంది ఎంపీల మద్దతుతో ఉద్యమం. రాష్ట్రపతితో భేటీకి నిర్ణయం. కలిసి వచ్చే పార్టీలు, నేతలు మద్దతుగా రావాలని వినతి. ఇక్కడ కాదు అక్కడే తేల్చుకుందాం. ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళదాం. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని మంత్రిమండలి తీర్మానించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించింది. సుమారు 5 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ మీడియాకు వివరాలు తెలియజేశారు. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. రిజర్వేషన్ల అంశం తేలేదాకా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేద్దాం. రాష్ట్రపతి ఆమోదం లభించాకే ఎన్నికలపై కసరత్తు చేద్దాం. మంత్రివర్గ సహచరులతో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కేంద్రానికి పంపించిన రాజ్యాంగ సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న 42% బీసీ రిజర్వేషన్ల ముసాయిదా ఆర్డినెన్స్ ఫైలు పెండింగ్లో ఉన్నందున వాటికి పరిష్కారం లభించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 30న అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులకు రాజ్యాంగ సవరణ చేయాలని రాష్ట్రపతికి నివేదించామని, ఇది ఆలస్యం అవుతుండటంతో ఈ నెల 10న మంత్రిమండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి గవర్నర్కు పంపించిన విషయాన్ని మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అటు రాష్ట్రపతికి పంపించిన రాజ్యాంగ సవరణ బిల్లులు, ఇటు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న ఆర్డినెన్స్ కు ఆమోదం లభించిన తర్వాతనే ముందుకు వెళ్లాలని, ఇదే విషయాన్ని హైకోర్టుకు కూడా నివేదించాలని సీఎం రేవంత్ అన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై జాతీయ స్థాయిలో పోరాటం చేయటం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శాసనసభలో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన 2 బిల్లులను ఆమోదించి రాజ్యాంగ సవరణ నిమిత్తం కేంద్రానికి పంపించామని, అయినా ఇంతవరకు బిల్లుల ఆమోదంపై ఎటువంటి నిర్ణయం జరగలేదని, ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లో కూర్చొని కార్యాచరణ చేయడం కన్నా దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేసి పోరాడితేనే రిజర్వేషన్లను సాధిస్తామని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇక సచివాలయంలో సోమవారం సాయంత్రం 5 గంటల పాటు సాగిన మంత్రిమండలి సమావేశంలో మొదటి 3 గంటలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కేంద్రానికి పంపించిన బిల్లులు, రాష్ట్ర గవర్నర్కు పంపించిన ముసాయిదా ఆర్డినెన్స్ వ్యవహారంపై చర్చించినట్టు సమాచారం. ఆగస్టు 5న ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళదాం. నేను కూడా వీలుంటే రైలులోనే వస్తా. బీసీ సంఘాల నేతలను, రిజర్వేషన్ల సాధనకు పోరాడుతోన్న కుల సంఘాల నాయకులను తీసుకువెళ్దాం. 3 రోజుల పాటు అక్కడే ఉండి కార్యాచరణ అమలు చేద్దాం. ఆ తర్వాత సమీక్ష జరిపి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు సమాచారం. ఇక బీసీ రిజర్వేషన్ల అమలుకు మనం చిత్తశుద్ధితో ఉన్నాం. ఈ విషయంలో మన ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదు. కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించాం. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో ఇదే అంశాన్ని పదే పదే చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించాం. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించాం. జనాభా కులగణన చేపట్టాం. పూర్తి పారదర్శకతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ప్రజలకన్నీ తెలుసు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు బీజేపీ మద్దతు తెలిపిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను దక్కకుండా కుట్ర పన్నుతోంది. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్దాం. హస్తిన కేంద్రంగా పోరాడితేనే ఫలితం దక్కుతుంది. ఇక ఢిల్లీ వెళ్దాం, అక్కడే తేల్చుకుందామని మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు
విశ్వసనీయ సమాచారం. ఈ నెల 10న మంత్రిమండలి సమావేశమై బీసీలకు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఆమోదింపచేసుకున్నామని 14వ తేదీన తుది ఆమోదం కోసం ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్కు పంపామని సీఎం గుర్తు చేసినట్టు సమాచారం. 2 వారాలవుతోన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్స్పై ఎటూ తేల్చలేదని అడ్వకేట్ జనరల్ను పిలిపించి ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారని, న్యాయ కోవిదులతోనూ మాట్లాడారనే విషయం తెలిసిందని కొన్ని పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను కేంద్ర హోంశాఖకు పంపించినట్టు వచ్చిందని ఆయన అన్నట్టు సమాచారం. పరిస్థితులను బట్టి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా బీజేపీకి బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ఇష్టం లేనట్టుగా కనిపిస్తోందని, అందుకే ఈ విషయంలో ఆందోళన చేయడం తప్ప మరో మార్గం లేదని, అందుకే అందరం కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరి ఆమెను కలుద్దామని, వినతిపత్రం ఇవ్వడంతో పాటు తమ ప్రభుత్వం పంపించిన బిల్లులను ఆమోదించమని కోరదామని ఆయన అన్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇండియా కూటమి ఎంపీలు, కేంద్ర మంత్రులు, లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష పార్టీ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నింటినీ వివరిద్దామని ఆయన చెప్పినట్టు సమాచారం. బీసీ బిల్లులపై ముందుకు ఎలా వెళ్లాలన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రిమండలి భేటీలో మంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్నట్టు సమాచారం. తొలుత వినతి పత్రాలు అందజేద్దామని, అప్పటికీ సమస్య పరిష్కారం కాని పక్షంలో జంతర్ మంతర్ వేదికగా ఆందోళనలకు శ్రీకారం చుడదామని, అవసరమైతే వారం 10 రోజులు ఢిల్లీలోనే ఉందామని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం పొంది తీరాలని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఆగస్టు 5న బీసీ రిజర్వేషన్ బిల్లుల ఆమోదంలో జరుగుతోన్న జాప్యానికి నిరసనగా పార్లమెంటులో పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వాలని మంత్రిమండలి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఆగస్టు 7న ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతి పత్రం అందించాలని మంత్రిమండలి ప్రతిపాదించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను 3 నెలల్లోపు పూర్తి చేయాలని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం మంత్రిమండలిలో ప్రస్తావనకు వచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి నివేదించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అందుకే బీసీల రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అంతరాష్ట్ర చెక్పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 15 చెక్పోస్టులు ఉన్నాయి. జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా చెక్పోస్టులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు సూచించింది. చెక్పోస్టులు సిబ్బంది కాకుండా ఇకపై వాహన్ అడ్వాన్స్డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగుతుంది. మెడిసిన్ కోటాపై తగ్గేదేలే, తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాల్సిందే, జీవో 33ను అమలు చేసి తీరాల్సిందే, కేబినెట్లో మంత్రుల ఏకగ్రీవ తీర్మానం, అడ్వకేట్ జనరల్తో మాట్లాడి మార్గాలు సుగమం చేయాలని సీఎం సూచన. కేబినెట్ భేటీలో గంటకు పైగా దీనిపైనే చర్చ. డిప్యూటీ సీఎం బట్టి మంత్రి దామోదరకు కీలక బాధ్యతలు. తెలంగాణ విద్యార్థులకు చెందాల్సిన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజాప్రభుత్వం విడుదల చేసిన జీవో 33ను అమలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. ఈ క్రమంలో ఎదురవుతోన్న న్యాయపరమైన చిక్కులు, అడ్డంకులను అధిగమించేలా పట్టుదలతో ముందడుగు వేయాలని నిర్ణయించింది. స్థానిక కోటాపై వెనక్కి తగ్గేదే లేదన్న సంకేతాలిస్తూ సోమవారం జరిగిన కేబినెట్లో తీర్మానించింది. రవాణా సేవలు ప్రియం, రుసుముల పెంపు, సర్వీసు ఛార్జీల్లో భారీ పెరుగుదల, లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ రేట్లలో మార్పులు, ఫిట్నెస్, పర్మిట్ సర్టిఫికెట్లకు కొత్త ధరలు, వాహన యజమానులపై అదనపు భారం. ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో పబ్లు, మైక్రో బ్రూవరీలకు గ్రీన్ సిగ్నల్, అక్కడికక్కడే బీర్ తయారీ, కోరిన ఫ్లేవర్లలో సర్వ్, నిబంధనల్లో సవరణలు ఆమోదించిన కేబినెట్. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తరహాలోనే రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాల్లో పబ్లు రానున్నాయి. అప్పటికప్పుడు బీర్ తయారు చేసి మగ్లలో అందించే మైక్రో బ్రూవరీలు నగరాలు, పట్టణాల్లో సాక్షాత్కరించనున్నాయి. ఇక సర్కారు గల్లపెట్టి నింపుకోవడానికి మరో బీరు పథకాన్ని అమల్లోకి తెస్తోంది. ఇన్స్టంట్ కాఫీ షాపుల తరహాలో రాష్ట్రంలో ఇన్స్టంట్ బీర్ కేఫ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నగరంలో ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో, గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాలతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఊరికో మద్యం షాపు, నూతన మద్యం పాలసీకి మెరుగులు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి మద్యం, ప్రజలకు మత్తు, ప్రగతి చిత్తు. మద్యం ప్రియుల బలహీనతే ప్రభుత్వానికి ఆసరా. ఎక్స్ వేదికగా మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైకోర్టుకు 4 అదనపు జడ్జీలు, నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి. పండ్ల ట్రైలలో గంజాయి, ఈగల్ టీం దాడి, 5 కోట్ల మాల్ స్వాధీనం, మహారాష్ట్రకు తరలిస్తోండగా పట్టివేత. థాయ్ కంబోడియా కాల్పుల విరమణ, మలేషియా ప్రధాని సమక్షంలో చర్చలు, వివాదం ముగింపునకు ఇరుపక్షాల సుముఖత, తక్షణమే అమల్లోకి శాంతి ఒప్పందం. సమయోచితమే, ఉపాధి మేలు, అప్పుడే జేజేలు. సంక్షేమం పేరుతో ఫ్రీబీస్, ఓటు బ్యాంకు కోసం పార్టీల చదరంగం. అప్పుల ఊబిలోకి ప్రభుత్వాలు, ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తం. ప్రజల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం. ప్రజలపై పన్నుల భారం, ముక్కుపిండి వసూలు, ప్రతి వస్తువుపై జీఎస్టీ బాదుడు. ప్రజలను సోమరులను చేస్తోన్న ఉచితాలు, మేధావుల ఆందోళన, ఉపాధి కల్పిస్తే మేలని సూచన. నియోజకవర్గం యూనిట్గా ప్రణాళికలతో ఫలితం, అమలు చేయగల సమర్థులకే ఓటేయాలని పిలుపు. సంపద పెంచుతాం, ప్రజలకు పంచుతాం. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా చెప్పే మాట ఇదే. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా ఉచిత హామీలతో రాజ్యాధికారం కోసం రాజకీయ పార్టీలు చదరంగమాడుతున్నాయి. దీంతో ఎక్కువ హామీలు ఎవరిస్తే వారే అధికారం చేపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అప్పుల ఊబిలోకి నెడుతోన్న ప్రభుత్వాలు ప్రజలను సోమరులను చేస్తున్నాయన్న ఆవేదన ఆర్థిక రంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. ఉన్న ఉచితాలు చాలు, ప్రజలకు ఉపాధి పెంచే మార్గాలను అన్వేషించాలన్న సూచన వారి నుంచి వినిపిస్తోంది. రాజకీయ పార్టీలు ఆడే ఉచిత హామీల ఆటలో ప్రజలు బలి కాకూడదని, మితిమీరిన ఉచితాలు ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికేం పెద్ద మొత్తంలో వడ్డీలు కొడుతోన్న ప్రభుత్వాలు ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. బణకచెర్ల పనులు ఇంకా మొదలు కాలేదు. తెలంగాణ నుంచి అభ్యంతరాలు, పరివాహక రాష్ట్రాలతో చర్చించాకే ముందుకు. ఏపీ ప్రభుత్వం ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టు ఇచ్చింది. కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి రాజ్యసభలో జవాబు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారుతోన్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం కీలక విషయాలను వెల్లడించింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలుపుతోన్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి ఈ మేరకు వెల్లడించారు. సిగాజీ బాధితుల గోడు పట్టదా? నెల రోజులు కావస్తాన్న దిక్కుమొక్కులేదు. ₹1 పరిహారం ఏమైంది? ఎంతమంది చనిపోయారో కూడా చెప్పరా? బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాటం తీవ్రతరం. కలెక్టరేట్కు నిరసన ర్యాలీ, పాల్గొన్న హరీష్ రావు. RRR కొలిక్కి కొత్త అలైన్మెంట్కు ఓకే చెప్పిన సర్కార్. భూసేకరణ ప్రక్రియ తెరవాయి. నిర్వాసితులకు బాసటగా నిర్ణయాలు. పక్షం రోజుల్లోగా అవార్డు ప్రకటన. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం. అనేక బహుళ జాతి సంస్థల పెట్టుబడులకు ఊతం. ప్రతిపాదిత గ్రామాల్లో లైడర్ సర్వే, గ్రామాలకు అనుబంధంగా శాటిలైట్ టౌన్షిప్లో ORR RRRకు అనుసంధానం. సీఎం కార్యాలయానికి తాజా నివేదిక. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డును 2028లోగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా అంతర్గత కసరత్తు వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి తాజాగా మరో నివేదిక సీఎం కార్యాలయానికి అందింది. భూసేకరణ సమస్యలకు, వివాదాలకు దూరంగా నిర్వాసిత కుటుంబాలకు గరిష్టంగా మేలు జరిగేలా రూపొందించిన కొత్త అలైన్మెంట్కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం అనేక బహుళ జాతి సంస్థల పెట్టుబడులకు నెలవైన ప్రాంతంగా మారుతోన్న రీజనల్ రింగ్ రోడ్డు పనులకు సంబంధించి అంతర్గత పనుల్లో వేగం పుంజుకుంది. కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికేట్, బీహార్లో విచిత్రం. రాజకీయ రాద్ధాంతం, ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాల ఎదురుదాడి, పొరపాటుపై భుజాలు తడుముకున్న అధికారులు, సమగ్ర దర్యాప్తు జరుపుతామని వివరణ. సుదీర్ఘకాలం యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రికార్డు.